Yes, welcome to MB classes biology 8th class biology new syllabus 7th lesson వాయు జల కాలుష్యంకి సంబంధించి లైన్ టు లైన్ బిట్స్. గాలిలో వాయువుల మిశ్రమం ఉంటుంది. అందులో నత్రజని 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్, నీటి ఆవిరి చాలా తక్కువ పరిమాణంలో అంటే 1% ఉంటాయి. జీవులు నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితం అయితే దానిని వాయు కాలుష్యం అంటారు. జీవులు నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితమైతే దానిని వాయు కాలుష్యం అంటారు. గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటారు. గాలిని కలుషితం చేసే సహజ వనరుల నుండి వచ్చే ఎగ్జాంపుల్కి కారు చిచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనాలు నుండి ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి ఇవి సహజ వనరులు అన్నమాట. గాలిని కలుషితం చేస్తున్నాయి. గాలిని కలుషితం చేసే మానవుని కార్యకలాపాలు ఏంటివంటే కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుండి వెలువడే వాయువులు, వంట చెరుకు, పిడకలు మండించడం వలన విడుదలయ్యే వాయువులు, వీటన్నింటి వలన గాలి కలుషితమవుతుంది. వాయు కాలుష్యం వలన శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను మరియు పొగ వంటి అధిక కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వలన కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒక విషవాయువు. ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, అంటే శ్వాస పీల్చుకునే శక్తిని తగ్గిస్తుంది. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచితే వచ్చే మొత్తం పొడవు ప్రపంచంలోని 2 పొడవైన నదులైనటువంటి నైలు, అమెజాన్ నదులు కలిపితే ఉండే పొడవుకు దాదాపు సమానం. అన్ని వాహనాలు ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగ మంచు ఏర్పడుతుంది. పొగ మంచు వలన పిల్లల్లో ఉబ్బసము, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చమురు శుద్ధి కర్మాగారాల వల్ల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయువు విషపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరులు చమురు శుద్ధి కర్మాగారాలు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు వంటి ఇంధనాల దహనం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అగును. ఇతర రకాల కాలుష్య కారకాలు అయినటువంటి క్లోరోఫ్లోరో కార్బన్లు, వీటిని రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఏరోసోల్ స్ప్రేలలో ఉపయోగిస్తున్నారు. ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఓజోన్ పొర అంటే ఏంటి? సూర్యుని యొక్క హానికరమైనటువంటి అతి నీల లోహిత కిరణాల నుండి మనల్ని రక్షించేదే ఓజోన్ పొర. ఓజోన్ పొర O3గా మనము సూచిస్తాము. మోటార్ వాహనాలలో డీజిల్, పెట్రోల్ను దహించడం వలన గాలిలో చిన్న రేణువులు ఉత్పత్తి చేస్తాయి. అవి కంటి చూపును తగ్గిస్తాయి. కలుషితమైనటువంటి గాలి వల్ల జీవులు మాత్రమే కాకుండా భవనాలు, స్మారక చిహ్నాలు, విగ్రహాలు వంటి నిర్జీవులు కూడా ప్రభావితమవుతాయి. ఆగ్రా, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి రబ్బర్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, రసాయనాల పరిశ్రమలు, ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారము సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లు గాలిలోని నీటి బిందువులతో, నీటి ఆవిరితో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంగా ఏర్పడతాయి. మనము ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ యొక్క చర్య సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంగా ఎలా ఏర్పడుతుందో మనం 7th క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఇవి వర్షంతో కలిసి కురవడం మూలంగా వర్షం ఆమ్లంగా మారుతుంది. దీనిని ఆమ్ల వర్షం అని అంటారు. ఆమ్ల వర్షాలు తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయి పొరను నాశనం చేస్తున్నాయి. ఈ దృగ్విషయాన్నే మార్బల్ క్యాన్సర్ అని అంటారు. మధుర చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యే చిన్న కలుషిత రేణువులు పాలరాయిని పసుపు రంగులోనికి మారడానికి దోహదపడుతున్నాయి. తాజ్మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. CNG, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్,
ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాల వాడకానికి మారాలని పరిశ్రమలను ఆదేశించింది. తాజ్మహల్ పరిసరాలలోని వాహనాలు, ఆటోమొబైల్స్ సీసం లేని పెట్రో వినియోగాలకు మారాలి అని ఆదేశించింది. భూ వాతావరణంలో చిక్కుకున్నటువంటి వికిరణం భూమిని మరింత వేడికి చేస్తుంది. అందుకే దీన్ని గ్రీన్ హౌస్ ప్రభావము, హరితగృహ ప్రభావము అని అంటారు. గాలిలో ఉండే అధిక కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువులలో ఒకటి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ భూమి నుండి వేడిని అంతరిక్షంలోనికి పోకుండా భూ వాతావరణంలో నిలిపి ఉంచడం వలన ఫలితంగా భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి మనకు గ్లోబల్ వార్మింగ్, భూతాపానికి గురి చేస్తుంది. హరితగృహ వాయువులు మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ హరితగృహ ప్రభావం చేస్తాయి. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చాలా దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. దీన్నే క్యోటో ప్రోటోకాల్ అనేది అటువంటి ఒప్పందంలో ఒకటి. భూమి యొక్క ఉష్ణోగ్రత అతి తక్కువగా అనగా 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్లయితే భూమిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరాలలో ఢిల్లీ ఒకటి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.